మాహిష్మతి ఊపిరి పీల్చుకో, బాహుబలి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. ఇది ఇప్పుడు ఐబొమ్మ రవి ఫ్యాన్స్ లో ఉర్రూ తలూగించేటువంటి డైలాగ్, అది ఎనర్జీ. ఐబొమ్మ మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఎస్, ఇట్స్ వర్కింగ్. ఐబొమ్మ మళ్ళీ తిరిగి వచ్చేసింది. అయితే ఈసారి ఎవరికి ఊహకందని రీతిలో ఎస్బీఐ బ్యాంక్ పేరిట, ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ పేరిట ఒక వెబ్సైట్ను ఓపెన్ చేసి దాంట్లో కూడా సినిమాలు పెట్టాడంటే వీడు మామూలోడు కాదురా బాబోయ్. నిజంగా ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎన్ని దాచిపెట్టినా, ఎన్ని హార్డ్ డిస్కులు తీసుకొచ్చినా, ఎంతమంది టెక్నాలజీని డిప్లాయ్ చేసి ఐబొమ్మ రవిని కంట్రోల్ చేద్దామని చూసినా నో, ఇట్స్ నాట్ వర్కింగ్. అదేం పనిచేయడం లేదు. కానీ వాడి మైండ్ సెట్, వాడి ఆలోచన మాత్రం పనిచేస్తోంది. ఐబొమ్మ ఈజ్ స్టిల్ ఆన్ వర్కింగ్. ఐబొమ్మ పనిచేస్తోంది. కొత్త కొత్త రూపాలు మారుస్తూ ఐబొమ్మ మళ్ళీ తెర మీదకి వచ్చింది. అయితే ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ పేరుతో ఒక వెబ్సైట్ని లాంచ్ చేసి ఆ వెబ్సైట్లో ఈ పైరసీకి సంబంధించిన సినిమాల కాపీ ఐడిని కాపీ చేయగానే అది ఓపెన్ అవుతోంది. సో ఇది నేను ఈ వార్త చెప్పడంలో నా ముఖ్య ఉద్దేశం మళ్ళీ పైరసీని ఎంకరేజ్ చేయడం కాదు. పైరసీని నిర్మూలించండి, దయచేసి సినిమా రంగాన్ని కాపాడండి, సినిమా ఇండస్ట్రీకి సహకరించండి. చాలామంది కార్మికులు, చాలామంది కూడా దానిపై ఆధారపడి ఉన్నారు. కానీ ఇక్కడ పోలీసులకు సంబంధించి మాత్రం ఇది సవాలే. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటికే సుమారుగా 2-3 ఏళ్ల పాటుగా అనేక సార్లు ఐబొమ్మ తరహాలో ప్రతి పైరసీ వెబ్సైట్ని కిల్ చేసే ప్రయత్నం పోలీసులు చేశారు తమకున్న టెక్నాలజీని ఉపయోగించి. కానీ ఏ మాత్రం ఉపయోగం లేదండి. మాహిష్మతి ఊపిరి పీల్చుకునే రకంగా మళ్ళీ అభిమానులు మొత్తం వారంతా కూడా చెప్తూ ఉన్నారు.